అనిల్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు చెల్ల వేణుగోపాల్ యాదవ్ గారు ఉన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. అందరితో మాట్లాడతాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో వేణుగోపాల్ గారు, నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ అఫ్కోర్స్ గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి కామెంట్స్ విన్నాము. మళ్ళీ ఒక్కసారి ఆయన ఈ స్థానిక సంస్థల హైదరాబాద్కి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కాబట్టి మరొకసారి ఇది తెర మీదకి వచ్చింది. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఈ 3 పార్టీలు కుమ్మక్కయ్యాయి. 3 పార్టీలు ఒకటే. ఎంఐఎంతో ఈ 2 పార్టీలు దోస్తీ కట్టాయి కాబట్టే ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వాళ్ళిద్దరూ కూడా ఆ 2 పార్టీలు కూడా అభ్యర్థులను నుంచోబెట్టట్లేదు. ఎంఐఎం అభ్యర్థిని గెలిపించడానికే ఆ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఇలా రకరకాల కామెంట్స్ చేశారు. కాబట్టి ఏంటి ఎంఐఎంతో దోస్తీ? అఫ్కోర్స్ వాళ్ళకు ఉంది లేదు, ఒక్కొక్కసారి ఆ పార్టీలు కూడా వర్షన్స్ మారుస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీకున్న క్లారిటీ ఏంటి ఆ పార్టీతో దోస్తీ కట్టారు అనే విషయంలో? 100% ఈ యొక్క అంశం కంటే ముందు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు పేద మైనారిటీ ముస్లిం వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ముస్లిం వర్గాల కోసం, వాళ్ళ యొక్క బాగు కోసం వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకొచ్చి లోక్సభ, రాజ్యసభలో విజయవంతంగా ప్రవేశపెట్టి సగర్వంగా బిల్లు పాస్ అయినందుకు గాను ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయినందుకు గాను ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక సమావేశము ఏదైతే ఈరోజు మనం యొక్క ప్రత్యక్ష ప్రసార వేదికగా ఎంఐఎం పార్టీ స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయాల అంశాన్ని పరిగణిస్తే వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మన మిత్రులు గౌతమ్ గారికి, అదేవిధంగా సునీల్ గారికి, అందరికీ కూడా శుభ సాయంత్రం. ఏదైతే ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు, ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు ఏదైనా కానివ్వండి, ఒక రాజకీయ పార్టీ దానికి సంబంధించి అందులో జాతీయ పార్టీ మాది అనేటువంటి కాంగ్రెస్ పార్టీ, మేము తెలంగాణ రాష్ట్ర సమితి నుండి జాతీయ స్థాయికి వెళ్ళాము అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 జాతీయ పార్టీలు అనేటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి వీళ్ళు గల్లీలలో జరుగుతున్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా, అంటే వీళ్ళు జాతీయ పార్టీ అనే అంశాన్ని మాటలు అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి జీ హుజూర్ అనే విధంగా వీళ్ళు ఆ పార్టీని చాప కింద నీరులా విస్తరించండి, మీరు బీజేపీ పార్టీని ఎక్కడికక్కడ మీరు దాన్ని అణగదొక్కండి, బీజేపీ పార్టీ కేవలం హిందువుల పార్టీ, బీజేపీ పార్టీ హిందుత్వం గురించి పనిచేస్తున్నటువంటి పార్టీ, మీరు మాకు చాలు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ వీళ్ళ గెలుపు కోసం, వీళ్ళ యొక్క స్థానికంగా ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం వీళ్ళకి సహాయం చేసినటువంటి ఎన్నోటువంటి అంశాలు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి పార్టీలు ఈరోజు పోటీ చేయకపోగా మళ్ళీ ఎంఐఎం పార్టీకి మద్దతు పలకడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఇక ఎన్నికల విషయానికి వస్తే వాస్తవంగా ఒకసారి ఈ లోకల్ బాడీలో 110 ఓట్లు ఉన్నాయి. 110 ఓట్లలో ఎంఐఎం పార్టీకి 49 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా మా పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 22 ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్లు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి 25 ఓట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు వీళ్ళు అభ్యర్థులు నిలబెట్టడం లేదు అని అన్నంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏమన్నారు, అభ్యర్థులు నిలబెట్టడం లేదు, పోటీ చేయడం. అసలు మేము పోటీలో, అసలు ఎన్నికల్లోకే మేము పాల్గొనమని చెప్పాడు మధ్యాహ్నం కేటీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఓటేయద్దు, మనకు వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు, ఇదో కొత్త హైడ్రామా. ఈ హైడ్రామా ఎంతవరకు రేపు 23వ తారీఖు ఎన్నికల రోజు చూడాలా. 23వ తారీఖు మేడం, 23 రోజు వీళ్ళ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓటేస్తారా, ఓటు వేయరా అనేది మనం అదొక అంశాన్ని చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ ఉండేది 14 మంది. 14 మంది వాళ్ళు అభ్యర్థిని నిలబెట్టలేదు. అంటే వాళ్ళు 14 మంది ఉన్నారా, లేకుంటే మాకు 25 మంది ఉన్నారని వీళ్ళు నిలబెట్టలేదా? నిలబెట్టడానికి, అభ్యర్థి నిలబెట్టడానికి రాజకీయాలకి సంబంధమే లేదు, ఓట్లకి సంబంధమే లేదు. అటువంటి విషయంలో నేను ఒకటే ఈరోజు ఈ మీడియా ముఖంగా
ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి జాతీయ పార్టీలు అన్నటువంటి చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతున్నా, మీరు అభ్యర్థిని నిలబెట్టకపోగా మీ యొక్క ఓట్లు కూడా వినియోగించుకోవద్దు అని చెప్పడం అనేది ఎంతవరకు సబబు? ఇది ఎంతవరకు సబబు? అంటే భారతీయ జనతా పార్టీ మేము ప్రజాస్వామ్యంలో మేము అడుగుతున్న మాట ఒకటే, ఎంఐఎం పార్టీకి ఓటేసినందువల్ల మీరు రజాకర్ల పార్టీకి ఓటేస్తారు, మీరు రజాకర్లకు మద్దతు పలుకుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పార్టీని హైదరాబాద్లో గెలిపిస్తే రేపొద్దున మీకు ఇబ్బంది కలుగుతుంది. రేపు స్థానిక సంస్థలు ఇక్కడ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రేపు మళ్ళీ ఎంఐఎం పార్టీ మీకు మళ్ళీ ఎగనెస్ట్గా నిలబడుతుంది. ఈ గెలుపులో ఈ గెలుపు అయిన తర్వాత రేపు మీకే ఇబ్బంది కలుగుతుంది. మీలో ఒక రాజకీయ చైతన్యం ఉంటే, మీరు పోటీ చేయదలుచుకోలేదు అనుకుంటే మీరు ఓటులో పాల్గొనాలి. ఓటులో పాల్గొన్న తర్వాత దానికి సంబంధించిన ఓటు భారతీయ జనతా పార్టీకి వెయ్యాలనేటువంటి అంశాన్ని మేము ప్రజల్లో మీడియా ముఖంగా మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానివ్వండి చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు కేటీఆర్ గారు సడన్గా మధ్యాహ్నం మనకు వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు అనేటువంటి హై డ్రామాకి తెరలేపారు. ఇది రాజకీయంలో ఇది సాధ్యమా? ఇది కరెక్టైన పద్ధతేనా? ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. 25 మంది అభ్యర్థులు ఓట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే వెనక్కి తగ్గిందో, ఎంఐఎం పార్టీని గెలిపించడానికే ఆ విధమైనటువంటి ఆలోచన పన్నాగాన్ని మేము రాజకీయంగా మేము దూరంగా ఉన్నాము, ఎంఐఎం గెలుచుకోవడానికి సులువైందని చెప్పడానికి ఇది ఒక అంశంగా మేము పరిగణిస్తున్నాం. మేము పోటీ చేస్తున్నాం, పోటీ చేసేందుకు పోరాడతాం. వీలైతే రాబోయే రోజుల్లో రేపు 23వ తారీఖు లోపల ఇంకా పలు ఓటర్లను కలుస్తున్నాం. మా గౌతమ్ రావు గారు అభ్యర్థి గారు కీలకంగా సమావేశాలు జరుపుతున్నాం. గెలుపొందేందుకు స్థానికంగా మా యొక్క అన్ని వ్యూహాలు పగడ్బందీగా మేము ప్రయత్నం చేస్తున్నాం. గెలుపు భారతీయ జనతా పార్టీదే. ఒక్కసారి ఆలోచించండి ఓటర్లారా, మీరు ఎవరిని గెలిపించాలో మీరు ఆలోచనకే వదిలేస్తాం. రజాకర్ల పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీకి గెలిపిస్తారా, దేశభక్తుల పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారన్నటువంటి అంశాన్ని మీరే ఆలోచించుకోవాలని చెప్పని ఈ సందర్భ కాంగ్రెస్ పార్టీని కూడా ఒక మాట అడుగుతున్నా. అసలు ఇప్పటి వరకు వాళ్ళ వైపు నుంచి మాటే లేదు. ఈ ఎన్నికల్లో కనీసం ఎంఐఎం పార్టీకి మద్దతు ఇస్తున్నావా అంటే, ఆల్రెడీ ఇండైరెక్ట్గా బ్యాక్ డోర్లో వాళ్ళు 14 మంది మెంబర్లు ఉన్నటువంటి వాళ్ళు మేము ఎట్టా గెలవలేము, ఇది ఎంఐఎం పార్టీకి ఆల్రెడీ వాళ్ళు ఇండైరెక్ట్గా బాగానే ఉన్నారు, కలిసిపోతున్నారు. నేను ఏమంటున్నానంటే, ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యబద్ధంగా మనం కొట్లాడాల్సిన ఎన్నికలు కాబట్టి పోటీ చేయాలి. పోటీ చేసినందులో గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజాక్షేత్రం నిర్ణయిస్తుంది. ఈ అంశాన్ని మటుకు ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు అని చెప్పని జాతీయ పార్టీలు అని చెప్పి గొప్పలుగా ఉన్నటువంటి వాళ్ళకి నేను సూటిగా నా యొక్క ప్రశ్న. సో గౌతమ్ ప్రసాద్ గారు, మొన్న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నుంచోబెట్టలేదు, పోటీలోనే లేదు కాబట్టి సరే అప్పుడు కూడా రకరకాల కామెంట్స్ చేశారు, వాళ్ళకి నుంచోబెట్టడానికి అభ్యర్థులు లేరు, లేకపోతే ఓడిపోతారనే భయం, ఇలాంటి రకరకాల విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా మా పార్టీ వ్యూహం మాకుంది, అందుకే మేము అభ్యర్థులు నుంచోబెట్టలేదు, పోటీలో లేము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా మీకు కార్పొరేటర్లు ఉన్నారు, అయినా కూడా ఇక్కడ అభ్యర్థులు నుంచోబెట్టలేదు. పైగా వ్యూహం ఏంటి అనేది అంటే ఎంఐఎంకి మద్దతు ఇస్తారేమోనని నిన్నటి వరకు ఒక వర్షన్ వినిపించింది. కానీ ఇవాళ సడన్గా కేసీఆర్ గారు మేము అసలు ఓటింగ్లో పాల్గొనొద్దు ఎవరు కూడా అని చెప్పి ఆయన ఒక ఏదైతే చెప్పారో బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి, అంటే ఏంటి ప్రజాస్వామ్యంలో ఓటింగ్లో పాల్గొనకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ఇంకొక వర్షన్ వస్తుంది ఇప్పుడు. సో అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి అని. అందరికీ నమస్కారం అండి. అంటే దీంట్లో మనం